యేసయ్య అంటే తెలియనటువంటి వారు యేసయ్యను తెలుసుకోవడం ద్వారా యేసయ్యలో జ్ఞానం ఉన్నదని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతిదీ కూడా ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆయన నీ హృదయంలో చేర్చుకుని ఈ క్రిస్మస్ ఆనందంలో నీవు గనక యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నీ జీవితంలో నూతనమైన ఆనందము, నూతనమైన సంతోషము. కనుక ఈ క్రిస్మస్ అడావిడి ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యేసయ్యను నీ జీవితంలోకి అంగీకరించి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మన పాపములన్నిటి నుంచి విడుదల చేయడానికి, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇటువంటి కార్యక్రమాల్లో ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి దైవజనులు అడప ప్రసాద్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కూడి వచ్చిన దైవజనులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్ చెప్పినటువంటి దైవజనులు